ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొద్దిసేపు దేవుని వాక్యం చేరొచ్చే మీ అందరికీ ప్రభుపేట వందనాలండి. దేవుని నామానికి స్తోత్రాలు. శ్రద్ధగా వాక్యం విందాం, మనసు పెట్టి వాళ్ళకిద్దాం. చదవండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం చదువుతూ శ్రద్ధగా కలిగిద్దాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు కొండ మీద ప్రసంగం చెబుతూ ఈ మాటలు బోధిస్తూ వచ్చాడు. ఏమని అంటే, మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు అని చెబుతూ, ఇదిగో కొండ మీద కట్టబడిన పట్టణము ఎలా ఉంటుంది? అది దాగి ఉండదు, మరుగై ఉండదు, అందరికి కనిపిస్తుంది. కొండ మీద కట్టబడిన పట్టణం అందరికి తేటగా కనిపిస్తుంది, అది మరుగై ఉండదు. ఎక్కడి నుంచి చూసినా, ఏ కోణంలో చూసినా ఆ కొండ మీద ఉన్న ఎత్తైన స్థలంలో ఉన్న పట్టణము అందరికీ కనిపిస్తుంది. ప్రభు అంటాడు, మీరు లోకానికి వెలుగుగా ఉన్నారు. వెలుగు ఉన్న చోట చీకటి తొలగిపోతుంది. ఆ కొండ మీద కట్టబడిన పట్టణం వలె మీరు ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు లోకానికి వెలుగు, చీకటిలో మగ్గిపోతున్న వారికి మీరు వెలుగుగా ఉండాలి, మీ చెంతకు రావాలి అందరూ. అలాగే కొండ మీద కట్టబడిన పట్టణము ఏమని దాచబడి ఉండదు, మరుగై ఉండదు, అది అందరికీ తేటగా కనిపిస్తుంది. అదేవిధంగా మీరు కూడా కొండ మీద కట్టబడిన పట్టణం వలె ఉందురుగాక. అంటే మీరు అందరికీ కనిపించినట్లుగా, మీ అభివృద్ధి, మీ ఆశీర్వాదం అందరూ తెలుసుకునేటట్లుగా, అందరికి కనిపించేటట్లుగా ప్రభు చేయునుగాక. ఆమేన్. కొండ మీద కట్టబడిన పట్టణము మరుగై ఉండదు, అందరికి కనిపిస్తుంది. బైబిల్లో చూస్తే, బైబిల్లో ఒక పట్టణము కొండ మీద కట్టారు. ఆలకించండి. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం చదువు శ్రద్ధగా ఆలకిద్దాం. అతడు షేమెరునొద్ద షోమ్రోను కొండను 4 మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి, ఆ కొండ యజమానుడైన షేమెరు అనునతని పేరు పెట్టి, తాను కట్టించిన పట్టణము నాకు షోమ్రోను అని పేరు పెట్టాను. దేవుని స్తోత్రం కలుగును గాక. బాగా ఆలకించండి. ఆ కొండ మీద పట్టణం కట్టారంట. ఆ పట్టణం పేరేం పేరు? అర్థమవుతుందా? ఏం పేరమ్మా? షోమ్రోను పట్టణము. కొండ మీద కట్టబడింది. ఇజ్రాయెల్ దేశానికి రాజధాని, ఇజ్రాయెల్ దేశానికి ముఖ్య పట్టణం, రాజధాని ఈ షోమ్రోను పట్టణం. ఆ షోమ్రోన్ని హెబ్రీ భాషలో ఏమంటారంటే సమరయ అంటారు. ఆ కింద ఫుట్నోట్లు గమనించండి. షోమ్రోన్ అనే మాటకి ఏమనుంది? హెబ్రీ భాషలో షోమ్రోన్ అనే మాటకి సమరయ అని అర్థం. ఇజ్రాయెల్ దేశానికేమో షోమ్రోను రాజధానిగా ఉంది. ఇజ్రాయెల్ ప్రజలు 2 దేశాలకు విడిపోయారు. యూదా దేశము, ఇజ్రాయెల్ దేశం. 2 గోత్రాలు, యూదా గోత్రము, బెన్యామిన్ గోత్రం, ఇద్దరు విడిపోయి యూదా దేశంగా మారిపోయారు. వారికేమో కింగ్డమ్ ఆఫ్ జూడా, యూదా దేశాన్ని రాజధానిగా చేసుకున్నారు వాళ్ళు. ఇజ్రాయెల్ 10 గోత్రాలు కలిసి ఇజ్రాయెల్ ప్రజలుగా ఇజ్రాయెల్ దేశంగా ఏర్పరచుకున్నారు. 10 గోత్రాలు, మొత్తం 12 గోత్రాలు అయితే 2 గోత్రాలు ఏమో, ఆ 2 గోత్రాలు యూదా గోత్రము, బెన్యామిన్ గోత్రమేమో వెళ్ళి యూదా దేశంగా ఏర్పడి యూదా దేశాన్ని ముఖ్య పట్టణంగా చేసుకొని పరిపాలిస్తున్నారు. 10 గోత్రాలు ఇశ్రాయేలు ప్రజలు మాత్రము ఏమంటే వారికి రాజధానిగా షోమ్రోన్ని అంటే సమరయ
అనే ఆ దేశాన్ని, ఆ పట్టణాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించుకుంటున్న రోజులు అవి. నెక్స్ట్ స్తోత్రం కలుగును గాక. రైదలో ఈ సమరయ అనే పట్టణము షేమేరు అనే వ్యక్తి పేరు మీద కట్టబడి ఉంది. ఈ సమరయ అనే పట్టణము ఏ పేరు మీద అండి? షేమేరు అనే వ్యక్తి పేరు మీద కట్టబడింది. ఆ షోమ్రోను తర్వాత రోజుల్లో ఇది సమరయగా మారింది, సమరయగా మారిపోయింది. ఇప్పుడు చూస్తే బాగా ఆలోచించండి, సమరయ అనే పట్టణం ఎక్కడుంది ఇప్పుడు? ఎక్కడ సమరయ అనే పట్టణం? కొండ మీద ఉంది. దానికి స్తోత్రం కలుగును గాక. సమరయ అనే పట్టణము, షోమ్రోను అనే ఆ పట్టణం ఎక్కడుంది, ఎక్కడ కట్టబడింది అంటే కొండ మీద. కొండ మీద కట్టబడిన పట్టణం మరుగై ఉండనేరదు, అందరికి కనిపిస్తుంది. ఇప్పుడు సమరయ అనే పట్టణము కొండ మీద కట్టబడింది, అందరికీ తేటగా కనిపిస్తూ ఉంది. నా ప్రభు కోరుకుంటున్నాడు, మీరందరూ కూడా కొండ మీద కట్టబడిన ఆ సమరయ పట్టణం వలె మీరందరికీ కనిపించినట్లుగా ప్రభు చేయును గాక. ఆమేన్. ఎంతమందికి ఆశగా ఉంది? మన సంఘము అందరికీ తేటగా కనిపించాలి. మన సంఘం గురించి అందరూ చెప్పుకోవాలి. నీ కుటుంబం గురించి అందరూ చెప్పుకునేటట్లుగా, నీ కుటుంబంలో గొప్ప ఆశీర్వాదంతో నింపి అందరూ కనులారా చూసేటట్లుగా చేయునుగాక. అందరు కనపడాలి నీ కుటుంబం. అది కదా, ఆ కుటుంబం దీవించబడింది, ఈ కుటుంబం ఆశీర్వాదం పొందుకుంది అని కొండ మీద కట్టబడిన పట్టణం వలె అందరు కనిపించినట్లుగా ప్రభు చేయునుగాక. ఆమేన్. మరి సమరయ పట్టణము కొండ మీద కట్టబడింది, అందరు కనిపిస్తూ ఉంది. మరి సమరయ పట్టణం వల్లే కొండ మీద కట్టబడి అందరికీ తేటగా కనిపించాలంటే ఏం చేయాలి? ఆ సమరయ పట్టణం ఎందుకు కొండ మీద కట్టబడింది? ఆ సమరయుల యొక్క లక్షణాలు ఏమిటి? నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు నాకు కనిపించాయి సమరయుల గురించి. ఆ సమరయుల యొక్క పరిస్థితి ఏమిటి, ఆ సమరయుల యొక్క ఏమంటే లక్షణాలు ఎలా ఉన్నాయి, ఎందుకు ఆ సమరయ పట్టణం కొండ మీద కట్టబడింది, అందరికీ తేడా కనిపిస్తుంది. ఆ సమరయ లక్షణాలు, ఆ సమరయల్లో ఉన్నటువంటి లక్షణాలు నీలో కలిగి ఉన్నప్పుడు నిన్ను కూడా నా దేవుడు కొండ మీద కట్టబడిన పట్టణములు వెలిగింపజేయునుగాక. ఆమేన్. బాగా ఆలకించండి. ఈరోజు సమరయలకున్న లక్షణాలు ఒక 3-4 చెప్తాను. ఆ లక్షణాలు నువ్వు కలిగి ఉన్నప్పుడు అదిగో ఆ సమరయ పట్టణము, షోమ్రోను పట్టణము కొండ మీద కట్టబడింది, వెలుగొందుతూ ఉంది, అందరు కనిపిస్తూ ఉంది. అలాగే నిన్ను, నీ కుటుంబాన్ని, ఈ సంఘాన్ని నా దేవుడు ఆ విధంగా మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒక్కొక్కటి చదువుతారు, శ్రద్ధగా ఆలకిద్దాం. చదవండి. మొదటగా ఆ సమరయలో ఉన్నటువంటి లక్షణాలు చెప్తాను. మనకు నేర్చుకొని ఆ విధంగా మనం నడుచుకున్నప్పుడు ప్రభు ఆ విధంగా దీవిస్తాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం చదువుతూ ఆలకిద్దాం. ఆయన సమరయ మార్గమున ఎల్లవలసి వచ్చను గనుక యాకోబు. అంతటితో ఆగండి. ఇప్పుడు శ్రద్ధగా ఈ వాక్యంలో ఉన్న ఈ మాటలో ఉన్న సారాంశం మనం ధ్యానించుకుందాం. ఒకరోజు యేసు ప్రభు బయలుదేరి వెళుతూ ఒక ప్రాంతానికి ఇదిగో ఈ సమరయ ఆ పట్టణం మీదుగా, ఆ మార్గం మీదుగా వెళుతూ ఉన్నాడు. వాస్తవంగా యూదులు సమరయలతో కలవరు. ఎవరు కూడా యూదా ప్రజలు ఆ సమరయ పట్టణం దగ్గరికి వెళ్ళరు. ఒకవేళ వెళ్ళవలసి వస్తే ఆ దారిలో ఆ పట్టణం దగ్గరికి వెళ్ళకుండా దూరంగా, చుట్టూ అయినా కానీ, కొంచెం దూరం అయినా కానీ చుట్టూ తిరుక్కొని వెళ్తారు యూదా ప్రజలు. ఎందుకు ఈ సమరయల దగ్గరికి వెళ్ళరు? ఆ సమరయ దేశం దగ్గర కూడా వెళ్ళరు. ఆ సమరయ పట్టణం ఉన్న ప్రాంతానికి దగ్గరగా వెళ్ళరు, దూరంగా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ సమరయులు అన్యులతో సాంగత్యం చేసి విగ్రహాలకు పూజించేవాళ్ళు, దేవునిని విడిచిపెట్టిన వాళ్ళు, దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు కాదు. వీళ్ళు చెట్లకి, పుట్టలకి, విగ్రహాలకి పూజించే జాతి ఆ జనం, ఆ సమరయులు. అందువలన ఈ యూదులు ఈ ప్రజలు అసహించుకునే ప్రజలు, వీళ్ళు ఈ ప్రజలు దుర్మార్గులు, దేవుని గురించి వీళ్ళకి తెలియదు. అన్యులతో సాంగత్యం చేశారు, అన్యులతో పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పెళ్ళికిచ్చుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, అన్యులతో సంబంధం పెట్టుకున్నారు.
వీళ్ళు దేవుని ప్రజలు కాదు, దేవునికి దూరమైన వాళ్ళు, దేవుని విడిచిపెట్టిన వాళ్ళు, దేవునిని విసర్జించిన వాళ్ళు అని ఎన్నో తరాలుగా వారిని ఈ యూదులు విన్నారండి దూరం పెట్టేశారు. వారి దగ్గరికి వెళ్ళరు, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళరు, వారి అందుబాటులో కూడా వెళ్ళరు. వాళ్ళు అక్కడ కనిపిస్తే ఇలా చుట్టూ తిరిగి వెళ్ళిపోతారు. అంతటి అసహించుకుంటున్నారు యూదులు ఆ సమరయుల్ని ఆ రోజుల్లో. అప్పుడు యేసు ప్రభు ఏంటారండి నేరుగా ఆ ఊరి మీదుగా వస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ఊరి మీదుగానే వస్తున్నాడు యేసు ప్రభు. యూదులు అట్లా వెళ్ళకూడదు. కానీ యూదుడైన యూదా గోత్రంలో పుట్టిన యేసు ప్రభు విన్నారండి నేరుగా ఆ ఊరి మీదుగా వస్తూ ఉన్నాడు, ఆ ఊరి దగ్గరికి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మన ప్రభు ఎవరంటే అందరూ అసహించుకున్నా నా యేసే అసహించుకునే దేవుడు కాదు. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. పాపముల మగ్గిపోతూ అందరూ చీకొడుతూ ఉంటే నీచమైన బతుకుతున్న మనల్ని అందరూ అసహించుకుని దూరం పెడితే నా యేసయ్య 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి దిగి వచ్చి మన కొరకు రక్తం కార్చి పాపంలో మగ్గిపోతున్న మనల్ని హత్తుకున్న దేవుడు. ఆ సమరయుల్ని యూదులంతా అసహించుకుని దూరంగా పెడితే యేసు ప్రభు మాత్రం ఆ సమరయ మార్గముగా ఆ ఊరి మీదుగా వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు నీలో ఉన్న లోపాలు బట్టి, నీలో ఉన్న కొన్ని బలహీనతలు బట్టి కొంతమంది అసహించుకొని దూరం పెడతారు, దూరంగా ఉంటారు, దగ్గరికి రారు. కానీ నా ప్రభు ఎవరంటే నీలో బలహీనతలున్నా, నీలో ఎవరిని సరైన జీవితం జీవించకపోయినా నా యేసయ్య ప్రేమ కలిగిన వాడు. ఆయన త్రోసివేసే దేవుడు కాదు, ఆయన అసహించుకునే దేవుడు కాదు. విన్నారండి, ఆయన ఏంటండి హక్కును చేర్చుకునే దేవుడు. హల్లెలూయా. ఓదార్చుము విసుగొందక నీ కృపలో నా ప్రభువా. ఓదార్చుము విసుగొందక నీ కృపలో నా ప్రభువా. నా వేదనలో వెదకితిని శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరితిని. నీ రూపమునే దీనుడనై, నీ రూపమునే దీనుడనై నా వేదనలో వెదకితిని. వెకుజాములో విలపించితిని, నా పాపములో వ్యసనములో. వెకుజాములో విలపించితిని, నా పాపములో వ్యసనములో. ఓదార్చుము విసుగొందక నీ కృపలో నా ప్రభువా. ఓదార్చుము పొందక నీ కృపలో నా ప్రభువా. నా వేదనలో వెదకితిని. హల్లెలూయా. నా ప్రభువు అందరు అసహించుకున్నా, అందరు విసుక్కున్నా, అందరు త్రోసివేసినా నా ప్రభు ఎవరంటే అదిగో సమరయల్ని ఎవరు దగ్గర తీయట్లేదు, ఎవరు వాళ్ళ హక్కును చేర్చుకోవట్లేదు. నా యేసయ్య మాత్రం ఆ దూరంగా ఉన్న సమరయల దగ్గరగా వెళ్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక.
ప్రైజ్ ది లార్డ్. జీసస్ బ్రోక్ ది వాల్స్ బిట్వీన్ జూస్ పీపుల్ అండ్ సమరటియన్. సమరయులకు యూదులకు మధ్య ఉన్న గోడని పగలగొట్టేశాడు దేవుడు. యేసుప్రభు పగలగొట్టి పడేశాడు. వాళ్ళ మధ్య ఉన్న ఆ దూరాన్ని తొలగించేశాడు ప్రభు. దగ్గరికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ సమరయ ఊరి దగ్గరికి వెళ్ళేసరికి సుకారు అనే ఒక గ్రామం, చిన్న గ్రామం. ఆ దేశంలో ఒక చిన్న గ్రామం. యూదులు అక్కడికి వెళ్ళరు, కానీ తెగించి యేసు ప్రభు ఆ గ్రామంలోకి వెళ్ళి, ఆ గ్రామం ఊరి బయట ఒక బావి ఉంటే ఆ బావి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఇంచుమించుగా మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయం అయింది. ప్రభు అన్నాడు, శిష్యులారా ఆకలిగా ఉంది, ఊర్లోకి వెళ్ళి కొంచెం ఏదైనా ఆహారం కొనుక్కోరాపండి అనేసరికి శిష్యులు ప్రభు మాటకు లోబడి వెంటనే ఆ ఊర్లోకి వెళ్ళి ఆహారం కొనుక్కొని వద్దాం, ప్రభు ఆకలి అవుతుందంట, మాకు కూడా ఆకలి అవుతుందని వెళ్ళి ఆ ఊర్లోకి ఆహారం కొనుక్కోవడానికి వెళ్ళారు. ఈ లోపల మిట్ట మధ్యాహ్నం ఆ సుకార్ అనే గ్రామం ఊరి బయట ఉన్న బావి దగ్గరికి ఒక అమ్మాయి వస్తుంది. ఒక అమ్మాయి నీళ్ళ కోసం వస్తుంది. బిందె తీసుకొని, నీళ్ళ కడవ తీసుకొని, నీళ్ళ కుండ తీసుకొని వస్తూ ఉంది. వాస్తవంగా ఆ సమయంలో ఎవరు నీళ్ళకు రారు. ఉదయాన్నే వెళ్తారు, నీళ్ళకి తెచ్చుకుంటారు, సాయంకాలం వెళ్తారు. మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండకి ఒక అమ్మాయి ఆ సుకార్ అనే గ్రామంలో ఉన్న యాకోబు బావి దగ్గరికి వస్తూ ఉంది. పూర్వం చరిత్రకారులు చెప్తారు ఆ సుకార్ అనే గ్రామమే ఒకప్పుడు షకేముగా ఉండేది, పిలువబడేదని. షకేం అంటే చాలా చరిత్ర ఉంది. షకేం అనే ఆ ప్రాంతానికి పెద్ద చరిత్ర ఉంది. ఒకప్పుడు ఇది షకేముగా పిలువబడింది. అక్కడ యాకోబు బావి తవ్వించున్నాడు. ఆ యాకోబు బావి దగ్గరికి ఒక సహోదరి మిట్ట మధ్యాహ్నం 12 గంటలప్పుడు నీళ్ళకు వస్తూ ఉంటే ప్రభు అక్కడే ఉన్నాడు. ఆ బావి దగ్గర కూర్చొని ఉన్నాడు ప్రభు. ఆ అమ్మాయి వచ్చి యథాప్రకారంగా ఏమండి వచ్చి నీళ్ళు చేదుకుంటూ ఉంటే ప్రభు మెల్లగా, అమ్మా కొన్ని నీళ్ళు ఇస్తావా, దాహం వేస్తుంది అని అడిగాడు ప్రభు. ఎప్పుడైతే నీళ్ళకి అడిగాడో ప్రభు తెలుసు, అమ్మాయి చూస్తుంది. ప్రభు ఆయన వేసుకున్న బట్టలు అదంతా యూదులు మాత్రం వేసుకుంటారు. అట్లా యూదులకి ప్రత్యేకత ఉంటుంది. యూదులు ఏమండి వాళ్ళ డ్రెస్ కోడ్ వేరుగా ఉంటుంది. వాళ్ళ ఆహార్యం అంతర్యం అంతా వేరుగా ఉంటాయి. వాళ్ళ ప్రతి ప్రవర్తన, ప్రతి కదలిక, వాళ్ళ వేషధారణ ప్రత్యేకంగా డిఫరెంట్గా ఉంటాయి. ఈ అమ్మాయి చూస్తూ ఉంది. బావి దగ్గర కూర్చున్నాడు ఈయన, నీళ్ళు తోడుకుంటుంటే, అమ్మా దాహం వేస్తుంది, కొన్ని నీళ్ళు ఇస్తావా అని ప్రభు అడిగితే ఆ అమ్మాయి అంటుంది వెంటనే, ఆర్ యూ నాట్ ఎ జ్యూస్, నువ్వు యూదుడు కాదా? యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా, యూదులు మేము ఇచ్చే నీళ్ళు తాగరు కదా, మేము అంటరాని వాళ్ళుగా చూస్తారు కదా యూదులు. మీరు నేను ఇచ్చే నీళ్ళు ఎలా తాగుతావు, నీవు యూదుడు కాదా అంటూ ఉంటే సంభాషణ జరుగుతూ ఉంది. అమ్మా నిన్ను నీళ్ళు అడిగేది ఎవరు తెలుసా? నువ్వు కనుక గుర్తుపడితే నువ్వే అడుగుతావు. నిన్ను నీళ్ళు అడిగే ఆయన్ని దాహానికి ఇమ్మని ఆయన నీకు జీవజలం ఇస్తాడు. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఉన్నారండి, చూడండి. ఫస్ట్ మొదట ఏమైందంటే అమ్మాయి నీవు యూదుడు కాదా అనింది, గుర్తుపట్టింది. ప్రభు చెప్తున్నాడు, నిన్ను నీళ్ళు అడిగేది ఎవరో కనుక నువ్వు గుర్తుపడితే ఆ వ్యక్తిని నువ్వే అడుగుతావు నీళ్ళు. ఆయన నీకేమి నీళ్ళు ఇస్తాడు? ఏమిస్తాడు? నీళ్ళు. ఎప్పుడు దాహం కాదు. ఇక నేను ఇచ్చి నీళ్ళు తాగావంటే అవి నీ కడుపులో నీటి బుగ్గలాగా ఊరుతూ ఉంటాయి. ఆ నీళ్ళు తాగావంటే దాహం ఉండదు అనేసరికి వెంటనే అమ్మాయి ఉంటుంది, అయ్యా ఆ నీళ్ళు నాకు ఇవ్వు బాబు కొన్ని. అయినా నీ దగ్గర కుండ లేదు, కడవ లేదు, తాడు లేదు, నీళ్ళు చేదుకొని ఎలా ఇస్తావు నీవు? నీ దగ్గర ఏ వస్తువులు లేవే, ఏ మెటీరియల్ లేదు కదా నీ దగ్గర నీళ్ళు చేదడానికి, ఎలా ఇస్తావు నీళ్ళు అంటూ ఉంటే ప్రభు అన్నాడు, అమ్మా నేను ఇచ్చే నీళ్ళు ఈ నీళ్ళు కాదు, ఈ నీళ్ళు తాగితే మళ్ళీ దాహం వేస్తుంది, కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగామంటే దాహం వేయదు. దేవుని స్తోత్రం కలుగును గాక. వెంటనే అంటుంది, అయ్యా అర్జెంటుగా నాకు ఆ నీళ్ళు ఇవ్వు, ఆ నీళ్ళు ఇవ్వు నాకు అంటూ ఉంటే ప్రభు అన్నాడు, నీళ్ళు ఇవ్వాలంటే ముందు వెళ్ళి ఎవరిని పిలుచుకురావాలి? నీ పెనిమిటి, నీ భర్తను తీసుకురామ్మా, అప్పుడు నీళ్ళు ఇస్తా అన్నాడు.
ఎప్పుడైతే ఆ మాట అన్నాడు యేసు ప్రభు, చూడండి ఆ బావి దగ్గర మాట్లాడే ఆ వ్యక్తి ఎవరు తెలుసా? సమరయ స్త్రీ. సమరయ అనే స్త్రీతో మాట్లాడుతున్నాడు. సమరయ గ్రామంలో ఉన్నటువంటి వచ్చిన ఆమెతో మాట్లాడుతున్న యేసు ప్రభు, నీ భర్తను పిలుచుకురామ్మా, నీళ్ళు ఇస్తాను అనేసరికి ఆమె అంటుంది, అయ్యా నాకు భర్త లేడయ్యా అనింది. అన్న వెంటనే ప్రభు అంటాడు, నిజమే చెప్పావు, ఇంతకుముందు నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉండేవాడు కూడా నీవాడు కాదు అన్నాడు. అన్న వెంటనే విన్నారండి, ఒక్కసారిగా కొండ అలాంటి చేతుల కింద పడిపోయింది. కొండ చేతుల కింద పడిపోయి విన్నారండి, యు ఆర్ ఏ ప్రొఫెట్. ఇందాక ఏమని తెలుసంటే, ఆర్ యూ నాట్ ఏ జ్యూస్ అనింది, నువ్వు యూదుడు కాదా అనింది. ఇప్పుడు వెంటనే అంటుంది, యు ఆర్ ఏ ప్రొఫెట్, నువ్వు ప్రవక్తవా? నేను చేసినవని నాకు చెప్తున్నావు, నేను చేసినవని చెప్తున్నావు, నువ్వు ప్రవక్తవా అని. ఇప్పుడు ఇందాక యూదుడు అనింది, వెంటనే ఇంకొక స్టెప్ మారిపోయింది, నువ్వు ప్రవక్తవా అనింది. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఒక్కొక్క మెట్టు అమ్మాయి గ్రహిస్తూ ఉంది. ఒక సమరయ స్త్రీ నీళ్ళు అడిగినప్పుడేమో నువ్వు యూదుడు కదా అనింది, ఇప్పుడేమో తన గురించి చెప్పేసరికి నీవు ప్రవక్తవా కదా అంటుంది. అయ్యా మేము ఆ కొండ మీద ఆరాధన చేస్తాము, కొండ మీద మాకు గుడి ఉంది, ఆరాధన చేస్తాము, ఒక మెస్సియా వస్తాడని మాకు నిరీక్షణ ఉంది, మా కొరకు రక్తం కారుస్తాడు, లోక రక్షకుడు వస్తాడు, మెస్సయ్య వస్తాడు అని మేము నిరీక్షణ కలిగి ఉన్నామయ్యా అని అంటుంటే, నీతో మాట్లాడుతున్న ఆయనే మెస్సయ్య. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, నువ్వు మాట్లాడుతున్నావే, నీ దగ్గర నిలబడి ఉన్నాడే, నువ్వు ఎదురు చూస్తున్నా లోకానికి రక్షణ కలిగించే, ఆ రక్తం కార్చే ఆ రక్షకుడు, ఆ మెస్సియా నీతో మాట్లాడుతున్న ఆయనే అన్నాడు. అన్న వెంటనే ఒక్కసారిగా కొండ ఆడ పడేసి పరిగెత్తుకుంటూ ఊర్లోకి వెళ్ళింది. సుకారు గ్రామంలోకి వెళ్ళి కేకలేస్తుంది, సుకారు గ్రామ ప్రజలారా, ఇదిగో ఆయన సర్వజ్ఞాని బావి దగ్గర ఉన్నాడు, నేను చేసినవన్నీ నాతో చెప్పిన సర్వజ్ఞాని సర్వజ్ఞుడు అదిగో బావి దగ్గర ఉన్నాడు. ఆయన ఎవరు తెలుసా? ఊర్లోకి వెళ్ళి కేకలేస్తుంది, సుకారు గ్రామ ప్రజలారా, సర్వజ్ఞాని అయిన దేవుడు, మనం ఎదురు చూస్తున్న మెస్సియా బావి దగ్గరకు వచ్చి ఉన్నాడు, రండి. He knows my life. He knows my secret. నా రహస్యాలు, నా రహస్య జీవితం తెలిసినవాడు, సర్వజ్ఞాని అయిన దేవుడు బావి దగ్గర ఉన్నాడు, రండి అని కేక వేసేసరికి ఊరంతా మూకుమ్మడిగా పోగైపోయారు. ఎవరు చెప్పేది? ఇదిగో బావి దగ్గర ఉన్నాడు. హీ నోస్ మై లైఫ్, నా లైఫ్ అంతా చదివాడు ఆయన, చెప్తున్నాడు ఆయన. హీ నోస్ మై హిడెన్ థింగ్స్, నా రహస్యమైన దాచుకున్నవన్నీ బట్టబయలు చెప్పాడు ఆయన, రండి అనేసరికి ఊరంతా కదిలి వచ్చేసారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. బాగా ఆలకించండి ప్రజలారా. నీ రహస్యం కనుక తెలిస్తే, నీ రహస్యం, నీదేదైనా సీక్రెట్ విషయాలు కొన్ని ఉంటాయి, కొంతమందికి సీక్రెట్గా ఉంటాయి, దాచుకుంటారు. అవి కనుక బయట పడ్డాయనుకో, మనుషులైతే అబ్బా దొరికిందరా నాకు ఛాన్సు, అమ్మయ్యా ఇదిగో నీ సీక్రెట్ మొత్తం నాకు తెలుసు ఇదిగో అని చెప్పేసి ఊరంతా వెళ్ళి ఈనాడు పేపర్ చేస్తా. ఈనాడు పేపర్ అట్లా వెళ్తుందో, ఇంటింటికి సాక్షి పేపరు పోయి ఊరంతా ఇదిగో తెలుసా అమ్మాయి మామూలు కాదు, నీ సీక్రెట్ తెలిసిందంటే కనుక సాటి వ్యక్తికి ఊరంతా టామ్ చేస్తారు, ఊరంతా ప్రచారం చేస్తారు. కానీ నా యేసు ప్రభు తెలుసండి, నా యేసు ఎవరు తెలుసా? ఆయన్ని సేవ్ చేస్తాడు, రక్షిస్తాడు. నీ రహస్యం తెలిసినా, నీ రహస్య పాపాలు తెలిసినా నా ప్రభు ఎవరికి చెప్పేవాడు కాదు. ఇదిగో ఈ అమ్మాయే, ఇదిగో వీడు దుర్మార్గుడు, వీడు పాపిష్టివాడు, ఈ అమ్మాయి పాపాత్మురాలు అని చెప్పడు నా ప్రభు. నా యేసయ్య నిన్ను సేవ్ చేస్తాడు, నిన్ను కాపాడతాడు, నేను రక్షిస్తాడు. నీ పాప జీవితాన్ని ప్రభు దగ్గర అంటారండి. తెలిసినా ప్రభువుకి ఆయన అందరికి చెప్పడు, ఇదిగో ఈ పనికి మన మనిషి అని చెప్పడు.
అదే మనుషులు కనుక తెలిస్తే హేళన చేస్తారు, ఎగతాళి చేస్తారు, ఊరంతా టామ్ చేస్తారు. నీ కుటుంబంలో చిన్న విషయం జరిగితే, అందుకేనమ్మా తల్లారా గోడకు చెవులు ఉంటాయమ్మా, జాగ్రత్త. నమ్మకస్తులు అని చెప్పావనుకో, ఆ నమ్మకస్తులు వెళ్ళి 10 మందికి చెప్తుంది. అందుకే ఒక తల్లి అంటుంది, ఒరే అబ్బాయి అన్నీ చెప్పకూడదురా, భార్యకి ఆడవాళ్ళకి అన్నీ చెప్పకూడదురా, సీక్రెట్ లైఫ్ ఉంటుంది కొంతమందికి, చెప్పొద్దురా, అడుగుతారా, మెల్లగా అడుగుతారా భార్యలు, గోకి అడుగుతారా, చెప్పావంటే అయిపోయిందని జీవితం. అంటే అమ్మో నా భార్య అలాంటిది కాదు, నా భార్య చాలా చాలా పర్ఫెక్టో, నా భార్య అలా అందరిలాంటిది కాదురా. వాళ్ళమ్మ చెప్తుంది, అరే నీ భార్య ఎవరైనా సరే ఆడదన్నాక అందరూ చెప్తారా రహస్యాలు, నీవు అన్ని విషయాలు చెప్పొద్దురా, కొన్ని దాచుకోరా అంటుంది వాళ్ళమ్మ కొడుకుతో. వాడంటాడు, నా భార్య నమ్మకస్తురాలో, నా భార్య మామూలుది కాదు అని చెప్పేసి అంటుంటే, కాదరా నా మాట అంటే, ఒకరోజు చూద్దాం మా అమ్మ చెబుతుంది కదా అని చెప్పేసి వీడు తన భార్యని పరీక్షిద్దామని చెప్పేసి వెళ్ళి ఒక కవర్లో, ఒక సంచిలో ఏమండి మూట కట్టి ఇక్కడ తగిలిచ్చి, ఇదిగో ఫలానా వాడిని చంపేశా, తలకాయ నరికేశా, ఈ తలకాయ తెచ్చా, ఈ బ్యాగులో ఉంది, ఇక్కడ తగిలిచ్చా, ఎవరు చెప్పొద్దు, చెప్పేటప్పుడు పోలీసులు తీసుకెళ్ళిపోతారు. అసలు చెప్పనులేండి అనింది భార్య. చూద్దాం, టెస్ట్ చేశాడు. ఈ భార్య మనస్తత్వం ఎలాంటిదో వాళ్ళమ్మ రోజు చెప్తుంది కదా, అరే నీ భార్యకి అన్నీ చెప్పొద్దురా, కొన్ని విషయాలు దాచుకోరా అంటుంటే, చూద్దామని చెప్పేసి పరీక్షించాడు భార్యని భర్త. ఈ తలకాయ ఉంది, పలానా వాళ్ళ తలకాయ, ఎవరు చెప్పగాకో, పొరపాటు చెప్పావో అని, చెప్పనులేండి అనింది. దిగాలుగా వెళ్ళింది పంపు దగ్గరికి, నీళ్ళ పంపు దగ్గరికి. అందరు ఏంటమ్మా అంత దిగాలుగా ఉన్నావు, ఏది ముఖం అంతా మాడిపోయింది దిగాలంటే, ఏం లేదండి, అది చెప్పమ్మా, చెప్తే కొంచెం భారం తొలగిపోతుంది, భారం నీకున్న భారం కొంచెం తగ్గిపోతుంది, అది చెప్పేది కాదులేండి. అమ్మాయి చెప్తే నీ భారం తగ్గిపోతుంది, మేము కూడా సహకరిస్తాం కదా, ప్రార్థన చేస్తాం కదా అనేసరికి మెత్తబడిపోయి, ఎవరికి చెప్పనంటే చెప్తా అంటే, నువ్వు ఎవరు చెప్పండి చెప్తానండి. ఎవరు చెప్పనమ్మాయి, ఇదిగో నీ మధ్య నా మధ్య ఉంటుంది, ఈ విషయం ఎవరు తెలియదు, మూడో వ్యక్తి తెలియదు అనేసరికి, చెప్తున్నా జాగ్రత్త, ఎవరు చెప్పొద్దు, చెప్పను అనింది ఆ ఆంటీ. మా ఆయన ఎవరినో చంపి తలకాయ సంచిలో పెట్టాడు, సంచిలో పెట్టి తగిలిచ్చాడు. అవునా, సరే ఎవరు ఎవరు చెప్పగాకో అని చెప్పేద్దరు ఏమో వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ ఆంటీ వెళ్ళి పక్కింట్లో, అమ్మాయి వెళ్ళిపోతామో, ఎస్తేరా వాళ్ళ భర్త ఎవరు చంపేశారంట, ఎవరు చెప్పగాకో, మళ్ళీ అమ్మో నేను చెప్పినట్టు చెప్పగాకమ్మో పోయింది. ఏమండి ఆ ఎస్తేరమ్మ, ఎలిజబెత్ అమ్మ, మార్తమ్మ, మరియమ్మ మెల్లగా సాయంత్రానికి ఊరంతా వ్యాపించింది. సాయంత్రం కదా పోలీసులకు వెళ్ళిపోయింది వార్త. ఎవరు ఎక్కడ మంచి చంపారంట అని వచ్చి పోలీసు వచ్చారు. ఇంటికి వచ్చి, ఎవరు చంపామంట, తలకాయిందంట ఇంట్లో. ఏమే నీకు చెప్పానుగా, నీకు చెప్పొద్దండి. నేను కూడా చెప్పలేదు, పక్కింటి ఆంటీకి చెప్పాను, నీకు కూడా చెప్పలేదండి. ఆ ఆంటీపై అందరికి ముట్టించేసి. నీ బలహీనత తెలిస్తే, నీ లోపం తెలిస్తే, నీ సీక్రెట్ తెలిస్తే అందరూ ప్రచారం చేస్తారు. కానీ నా యేసయ్యా నా దేవుడిని సేవ్ చేస్తాడమ్మా. నీ బలహీనత ప్రజలకు చెప్పడు, నిన్ను కాపాడుతాడు. అంటారండి, నీ బలహీనతని ఎవరికి ప్రచారం చేసే దేవుడు కాదు నా ప్రభు. కనుక నీ సీక్రెట్స్ ఉంటే, ఏదన్నా సీక్రెట్స్ ఉంటే కనుక ఎవరు చెప్పబాకండి, ఎవరికి పొరపాటున మీరు చెప్పొద్దు. ఆ సమరయ స్త్రీ పాపం చేసింది, బాగా ఆలకిస్తారా, మోసపోయింది, వాడిని నమ్మింది, వాడు మోసం చేశాడు. ఇంకొకరిని నమ్మింది, వాడిని పెళ్లి చేసుకుంటే వాడు మోసం చేశాడు. 5గురిని. చివరికి ఆమె బాగా కృంగిపోయి డిసప్పాయింట్ అయిపోయి, అమ్మాయి చివరికి ఏమండి అందరూ ఊర్లో వస్తుంటే, ఎదుగుగా 5గురు మార్చింది పనికి మళ్ళీ అంటూ ఉంటే, ఆ పొద్దున్నే సాయంత్రం జనం తిరుగుతున్నప్పుడు నీళ్ళకు రాకుండా అందరూ రకరకాల గురించి అనుకుంటారని చెప్పి బాధతో వేదనతో కుమిలిపోతూ మిట్ట మధ్యాహ్నం ఒంటరిగా ఎవరు లేనప్పుడు నీళ్ళకు వస్తూ ఉంది ఆ బావి దగ్గరికి ఆ సమరయ స్త్రీ. ప్రభు గుర్తించాడు, ఇదిగో ఈమె వేదనతో కుమిలిపోతుంది, అందరూ అసహించుకుంటున్నారు, పాపంలో మగ్గిపోయింది. ఈ పాపంలో ఉన్న ఈమెకి ఆ పాపం తొలగించాలని చెప్పేసి ఆమె యొక్క జీవితాన్ని విడమరిచి చెప్పి ఇప్పుడు చెబుతూ ఉన్నాడు. వెంటనే ఆమె ఆ సమరయ స్త్రీ ప్రభు చెప్పిన బోధ విని సత్యాన్ని గ్రహించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
సత్యాన్ని కుండను వదిలిపెట్టి ఊర్లోకి వెళ్ళి ఊర్లందరికీ ఆమె సువార్థికురాలుగా ప్రచారం చేసి ప్రభు గురించి చెప్పి బోధించింది. అందరూ ప్రభుని అంగీకరించారు. ఈ మొట్టమొదటిగా సమరయ స్త్రీకి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే సత్యాన్ని గ్రహిస్తుంది, వాస్తవం గ్రహిస్తుంది. నా ప్రభువు రండి చెబుతూ ఉన్నప్పుడే వీళ్ళు ఉన్న బలహీనతల్ని ఒప్పుకొని ఎవరికి చెప్పాల్సిన అవసరంలా, నాకు ఇది బలహీనత, నాకు ఇది లోపం ఉంది, నాకు ఇది పొరపాటు చేస్తాను, ఎవరికి మనుషులు చెప్పొద్దు. నా ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు ఒప్పుకున్నప్పుడు నా ప్రభువే నిన్ను పరిశుద్ధపరిచి రక్తంతో కలిసి శుద్ధి చేయను గాక. సత్యాన్ని గ్రహించే వాళ్ళు సమరయులు. ఆ సమరయ స్త్రీ వెంటనే గ్రహించింది, తన జీవితాన్ని మార్చుకుంది, కుండను వదిలిపెట్టింది, పాపం జీవితాన్ని వదిలిపెట్టింది, తన జీవితాన్ని మార్చుకొని సత్యాన్ని గ్రహించిన సమరయ స్త్రీ. ఈరోజు నువ్వు ఆ కొండ మీద కట్టబడిన పట్టణంలాగా ఉండాలనుకుంటే సమరయ స్త్రీ వల్లే సత్యాన్ని గ్రహించుదుగాక. ఆమేన్. గ్రహిస్తావా సత్యాన్ని? చెప్తున్న సత్యాన్ని గ్రహిస్తావా? ఎంత చెప్పినా వినకుండా ప్రవర్తిస్తావా? నీ ఇష్టం. ఆ పట్టణంలో వెలిగించబడాలనుకుంటే నీవు సత్యాన్ని గ్రహించే వ్యక్తిగా ఉంటే నా ప్రభువు నిన్ను వెలిగింపజేయునుగాక, నేను తలగా ఉంచి వర్ధిల్లజేయునుగాక. ఆమేన్. మొదటగా ఆమె చేసింది ఏంటంటే సత్యాన్ని గ్రహించి సమరయ స్త్రీ. రెండవదిగా ఈ సమరయులకున్న లక్షణం ఏంటంటే చెప్తారు. సమరయులకున్న లక్షణం ఏంటో చెప్తాను, బాగా ఆలకించండి. లూకా సువార్త 17:16. గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు, తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిలపడెను. వాడెవరండి? హీ వాజ్ ఏ సమరటియన్. సమరయుడు తిరిగి వచ్చాడు. 10 మంది కుష్ఠరోగులు. ఆ రోజుల్లో కుష్ఠవ్యాధి వస్తే ఊర్లోకి రానివ్వరు, ఇంట్లోకి అసలే రానివ్వరు. కుష్ఠవ్యాధి వచ్చిందంటే వెంటనే వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఊరు బయట కిలోమీటర్ దూరంలో పెడతారు. ఊరికి కిలోమీటర్ దూరంలో చెట్టు కింద పడేస్తారు వాళ్ళని, కుష్ఠవ్యాధి వచ్చిన వాళ్ళని. ఇక రోజుకి 3 పూట్ల అన్నం క్యారేజ్ తీసుకొచ్చి 1/2 కిలోమీటర్ దూరంలో పెట్టి ఇదిగా అన్నం పెట్టాము ఇక్కడ తీసుకెళ్ళండి అని చెప్పేసి 1/2 కిలోమీటర్ దూరంలో అక్కడ పెట్టేసి క్యారేజీ ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళి తింటారు. కుష్ఠవ్యాధుల దగ్గరికి ఎవరు దగ్గరికి కూడా వెళ్ళరు. ఆ రోజుల్లో అది భయంకరమైన పాపం. కుష్ఠవ్యాధి వస్తే వాళ్ళ దగ్గరికి చేరనివ్వరు, వీళ్ళు వెళ్ళరు. కుటుంబ సభ్యులు కావచ్చు, కట్టుకున్న భర్త కావచ్చు, కడుపును పుట్టిన పిల్లోడు కావచ్చు. ఆ రోగం వచ్చిందంటే ఊరు పెట్టి నెట్టేస్తారు. ఇప్పుడు చూడండి ఇప్పుడే మామూలు ఇళ్ళల్లో ఏదైనా కొంచెం జబ్బు చేసిందంటే ముసలోళ్ళకి, జబ్బు చేసిన ముసలోళ్ళకి దగ్గరనుకో, అమ్మో ఇది మామూలు దగ్గు కాదు, ఇది ఆ దగ్గే అని చెప్పేసి ప్లేటు గ్లాస్ పక్కన పెట్టేస్తారు. ప్లేటు గ్లాస్ పక్కన పెట్టి ముసలోళ్ళకి, అమ్మ రేపు మీకు వస్తే ఆ రోగం, రేపు నీకు రాకుండా పోతుంది ఆ రోగం. కొంచెం దగ్గితే కొంచెం తుమ్మాడంటే అమ్మో ఇది కరోనా. అప్పుడు కరోనా టైంలో మామూలు కాదు, చూసాం కదా కరోనా టైంలో. కరోనాలో వస్తుందంటే రూమ్లో పడేసి లాక్ చేసి అన్నీ ఇసిరేయడమే రూమ్లో. కరోనా టైంలో అంటుకుంటుందేమో అని. జబ్బు వచ్చిందంటే దూరం పెట్టేస్తారు. ఆ రోజుల్లో కుష్ఠవ్యాధి వస్తే దగ్గరికి రానివ్వరు, ఊరు బయట ఎక్కడో పడేస్తే ఆహారం దూరం పెడితే తీసుకెళ్ళి తినేవాళ్ళు వాళ్ళు. కానీ యేసు ప్రభు నేరుగా వాళ్ళ దగ్గరికే వచ్చేసాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఊర్లో ఇంట్లో వాళ్ళు, కట్టుకున్న వాళ్ళు, కన్న వాళ్ళు దూరంగా వెళ్ళిపోతుంటే నా యేసయ్య వాళ్ళ దగ్గరికి వచ్చేసాడు. కుష్ఠవ్యాధితో బాధపడుతున్న ఆ వ్యక్తుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు అన్నారు, అయ్యా బోధకుడా, మేమందరికీ ఇష్టం లేకుండా పోయామయ్యా, ఈ కుష్ఠవ్యాధి వచ్చింది కాబట్టి దూరం పెట్టేశారయ్యా, నీకైనా ఇష్టమైతే మమ్మల్ని బాగు చేస్తావా అని ప్రభువుని వేడుకుంటూ ఉంటే ప్రభు అన్నాడు, ఇదిగో నాకు ఇష్టమే, మీరు ఈ రోగంతో అల్లాడిపోవడం నాకు ఇష్టం కాదు, మీరు బాగుపడి మీ ఇళ్ళకి వెళ్తే క్షేమంగా ఉంటే అది నాకు ఇష్టం. ఇదిగో మీరు నేరుగా వెళ్ళి యాజకునికి మీరు వెళ్ళి చూపించుకోండి మీ శరీరం అన్నాడు. నా మాట వింటారా లేదా చూద్దామని చెప్పేసి యేసు ప్రభు వాళ్ళు అడిగాడు. మీరు వెళ్ళండి యాజకునికి మీ శరీరం చూపించుకోండి అన్నాడు. వాస్తవంగా యాజకుడి దగ్గరికి వెళ్ళేది ఎప్పుడు తెలుసా? ఒక యాజకుడి దగ్గరికి వెళ్ళాలంటే రోగం బాగైన తర్వాత వెళ్ళాలి.
రోగం బాగైపోయిన తర్వాత అప్పుడు యాజకుడి దగ్గరికి వెళ్తే యాజకుడు పరీక్షిస్తాడు, ఇంకా ఏమన్నా ఉందా, అంత పూర్తిగా మానిపోయిందా, జబ్బు పూర్తిగా నయమైందా, ఇంకా కొంచెం ఉందా అని పరీక్షించి యాజకుడు నిర్ణయిస్తాడు జనంలోకి ఊర్లోకి పంపాలా లేదా అని. యాజకుడి యొక్క తీర్మానం, యాజకుడు ఏం చెప్తే చేయాలి ఆ రోజుల్లో యాజకుడు ఏం చెప్తే అదే జరగాల్సిందే. రోగం బాగైన తర్వాత యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు రోగంతో ఉన్నప్పుడే ప్రభు చెప్పాడు, మీరు వెళ్ళండి యాజకునికి మీ శరీరం చూపించాను అన్నాడు. వెంటనే వాళ్ళు ప్రభు మాటకు లోబడ్డారు. స్తోత్రం కలుగును గాక. ఎన్నోసార్లు ప్రభు మనకి ఆజ్ఞాపిస్తాడు, ఎన్నోసార్లు ప్రభు మనల్ని ఈ విధంగా చేయమని చెప్తాడు. మనం లోపడం మనం లోపడం, ప్రభు మాటకి ధిక్కరిస్తాం, వ్యతిరేకిస్తాం. కానీ ఆ కుష్ఠవ్యాధికలు 10 మంది ప్రభు మాటకు లోబడి రోగం ఉన్నా కానీ యాజకునికి చూపించమన్నాడు ప్రభు, వెళ్దామని చెప్పేసి బయలుదేరి వెళ్తూ ఉన్నారు యాజకుని దగ్గరికి. వెళ్తూ ఉన్నప్పుడే వారిలో ఆ యేసయ్య మాటకు లోబడ్డారు కనుక అద్భుతం జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా వాళ్ళు వెళ్ళలేదండి యాజకుడి దగ్గరికి. వెళ్తూ ఉన్నప్పుడే దారిలోనే ప్రభు మాటకు లోబడ్డారు, ప్రభు మాటకి విన్నారండి, అంగీకరించారు, మాట విన్నారు. విన్న మరుక్షణమే వారి జీవితాలలో అద్భుతం ప్రారంభమైంది. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం నువ్వు వింటే, దేవుని మాటకు లోబడితే నీ బతుకులో అద్భుతం జరుగును గాక. ఆమెన్. కొంతమంది చెప్తున్నారు మా దగ్గరకు వచ్చి, అన్నా వీళ్ళ మాట వినట్లేదన్నా, ఈ పిల్లల మాట వినట్లేదన్నా లేదండి. కొంతమంది కొన్నిసార్లు పిల్లల మాట వినకపోతే తల్లిదండ్రులకు బాధ కలుగుతుంది, మా పిల్లలు మా మాట వినట్లేదన్నా అని బాధపడతారు. మరి యేసు ప్రభు, మీ పిల్లలు మీ మాట వినకపోతేనే బాధపడిపోతున్నావే, మరి నువ్వు మాట వినకపోతే ప్రభు బాధపడడా? యేసు ప్రభు బాధపడ్డా నువ్వు మాట వినకపోతే? ఎంత వేదన పడుతున్నాడు నా ప్రభు. ఇన్నిసార్లు చెప్పినా వీళ్ళ మార్పు రాలేదు, వీళ్ళ బతుకుల్లో, వీళ్ళ జీవితంలో ఏ మార్పు కలగట్లేదే అని నీవు నీ పిల్లల మాట వినకపోతే ఎంత బాధపడతావో, నా యేసయ్య కూడా అంతే బాధపడిపోతున్నాడు. ఉన్నారండి. ఇప్పటికే మాట విందుగాక. మన వాళ్ళు ఎవరి మాట వింటారు తెలుసా? ఎవరి మాట వింటారంటే, డాక్టర్ దగ్గరికి వెళ్తే కామెర్లు అయ్యాయమ్మా, చికెన్ తినకూడదు అని చెప్పాను డాక్టరు. మానేస్తావు మానేవా? కామెర్లు అయ్యాయి, చికెన్ తింటే చస్తావు, లివర్ పాడైపోతుందంటే నోరు మూసుకొని పత్యం పాటిస్తావు, డాక్టర్ మాట వింటావు. వినకుండా కనుక తిన్నామనుకో చికెను ఎత్తేస్తారు, నేను తీసుకెళ్ళిపోయి పుడుతారు, సమాధిలో పెడతారు. అమ్మా అర్థమవుతుందా? అందుకోసం భయపడి డాక్టర్ మాట వింటావు. వాళ్ళ ఊరిలో సిద్ధాంతి మాట వింటారు. సిద్ధాంతి చెప్తే ఇలా కట్టుకొని నీళ్ళంటే వాని మాటే వింటారు. ఇలా పెళ్లి చేసుకొని అంటే ఆయన చెప్పినట్టే పెళ్లి చేస్తారు. అందరి మాట వింటున్నావు కదా. ఇల్లు కట్టాలంటే ఆయన మాట వింటావు, పెళ్లి చేయాలంటే ఈయన మాట వింటావు, అందరి మాట వింటున్నావే ఊరిలో. మరి నా యేసయ్య మాట వింటున్నావా? ఆ 10 మంది కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు యేసుప్రభు మాటకు లోబడి, మీరు వెళ్ళి యాజకునికి మీ శరీరం చూపించండి అన్న వెంటనే నేరుగా బయలుదేరి మాటకు లోబడి వెళ్తున్నారు. హల్లెలూయా. మరి నీవు మాటకు లోబడుతున్నావా? దేవుని వాక్యానికి, దేవుని సేవకుల మాటకి లోబడుతున్నావా? అద్భుతం జరగాలంటే ఎప్పుడు జరుగుతుంది జీవితంలో? అద్భుతం జరగాలనుకుంటే నువ్వు మాట వింటే, నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో నువ్వు దేవుని మాట అంగీకరించినప్పుడు నా ప్రభు అద్భుతం జరిగించును గాక. నీ ఉద్యోగంలో ప్రభు అద్భుతం చేయును గాక. నీ వ్యాపారంలో, వ్యవసాయంలో చేస్తున్న పనుల్లో, ప్రతి ప్రయత్నాల్లో నా ప్రభు అద్భుతం జరిగించును గాక. ఎప్పుడు 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 ఆయన మాట విన్నప్పుడు. ఆయన మాట విన్నారు కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు, వెంటనే ఆ మాటకు లోబడ్డారు, వారి జీవితంలో అద్భుతం జరిగింది. వెళ్తూ ఉన్నారు, చూస్తే రోగం బాగైపోయింది. రోగం బాగైపోయింది ఇంక పద అని చెప్పేసి ఒక్కొక్కడు ఏమండి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. ఏమంటే నాకు రోగం బాగైపోయింది, ఇంకేం పర్లేదు, ఇంటికి వెళ్ళిపోవచ్చు. నాకు రోగం బాగైంది, రామా టాకీస్లో కొత్త సినిమా వచ్చిందంట, వెళ్ళిపోయి కూర్చుందాం కాసేపు చూద్దాం సినిమా. రామా టాకీస్లో పోయి సినిమా చూస్తున్నాడు. ఒకడు వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. విన్నారండి, అందరూ వెళ్ళిపోతున్నారు, ఒక్కడ ఆగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్కడ ఆగాడు. ఎవరు తెలుసా? అదిగో ఇక్కడ ఆగి, ఇదిగో నా జీవితంలో ఇంత ఉపకారం చేశాడు, ఇంత మేలు చేశాడు, నన్ను అందరూ అసహించుకున్న ఇంట్లో వాళ్ళు దూరం పెడితే ఈయన నా రోగం బాగు చేశాడు కదా, ఇప్పుడు నేను ఆయనకేమి ఇవ్వాలి అని ఇంటికి వెళ్ళకుండా వెళ్తున్నవాడు రోగం బాగవడం చూశాడు, గమనించాడు. వెంటనే ప్రభు చూస్తున్నాడు, ఆ చెట్టుకి దగ్గర నిలబడ్డాడు. ఇది 10 మంది వెళ్ళారు, రోగం బాగైన తర్వాత వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ప్రభు చూస్తూ ఉంటే 9 మంది ఉన్నారండి. 9 మంది అలాగే హాయిగా ఇంటికి వెళ్ళిపోయారు.
ప్రశాంతంగా ఇంట్లోకి వెళ్ళిపోయారు. రోగం బాగైందని చెప్పి గంతులేశారు. ఒక్కడు మాత్రం తిరిగి ప్రభు దగ్గరకు వచ్చి ఒక్కసారిగా బోర్ల సాగిలపడి గొప్ప శబ్దంతో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసయ్యా నీకు స్తోత్రం. థ్యాంక్స్ గివింగ్ కోరుకుంటాడు దేవుడు. మన ప్రభు ఏమి కోరుకోండి ద్వారా, నాకు ఆస్తి ఇవ్వండి, బంగారం ఇవ్వండి, మీ బాగు చేశాను కదా, నాకు ఆస్తులు రాసి ఇవ్వండి కోరే దేవుడు కాదు. ఆయన కోరుకునేది ఒక్కటే, నీవు ఏమండి నీవు కృతజ్ఞత కలిగిన హృదయం కలిగి ఉండాలి. ప్రభువుని మనసారా హృదయపూర్వకంగా కృతజ్ఞత హృదయంతో స్తుతించే వ్యక్తిపై ఉంటే ప్రభు సంతోషిస్తాడు. హల్లెలూయా. ఆ సమరయుడు తిరిగి వచ్చి సాగిలపడి బోర్ల బిగ్గరగా కేకలేస్తున్నాడు. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నా ఎడల, స్థిరమైనవి నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, ఘనమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోచి బాసటగా నిలచి ఆదరించితివి. స్తుతి మహిమలు నీకి చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి స్థిరమైనవి, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి యేసయ్యా. గొప్ప శబ్దంతో బిగ్గరగా స్తుతిస్తూ ఉన్నాడు. వాడెవరు తెలుసా? హీ వాజ్ ఏ సమరటేన్. సమరయుడు వాడు సమర స్తుతించేవాడు. ఈరోజు ఒక్కసారి నీ గుండె మీద చేసుకొని చెప్పు, నీ జీవితంలో ఎన్ని మేలు చేయాలా ప్రభు? నీ జీవితంలో ఎన్ని మేలు చేయలేదా, ఎన్ని ఉపకారాలు చేయలేదు ప్రభు నీకు? ఈరోజు బతికున్నావంటే ఆయుష్ను పొడిగించాడు, అది దేవుని కృప కాదా? ఎంతమంది చచ్చిపోయి సమాజంలో కుళ్ళిపోలేదా? మరి ఈరోజు నేను ఇక్కడ బతికించి ఉన్నాడే, నీకు ఆయుష్ పొడిగించాడే, ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు కాదా? పీల్చే గాలి ఆయన ఇచ్చింది కాదా? తింటున్న ఆహారం ఆయనది కాదా? కట్టుకునే వస్త్రాలు దేవుడు ఇవ్వలేదా? ఇన్ని రకాల మేలు చేస్తే ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? అదిగో సమరయుడు చేసిన మేలు మర్చిపోకుండా స్తుతించేవాడు. కొండ మీద కట్టబడిన సమరయ పట్టణం వెలుగొందుతూ ఉంది. ఎందుకో సమరయులు స్తుతిస్తారు, చేసిన మేలు మర్చిపోరు. తిని శుభ్రంగా తిని పడుకొని నిద్రపోరు, పొద్దున్నే స్తుతిస్తారు. అయ్యా ఆయుష్ను ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, అయ్యా ఇదిగో నా కుటుంబంలో అన్నీ సమకూర్చావు, అయ్యా ఇల్లు ఇచ్చావు, పెళ్లి చేసావు, పిల్లల్ని ఇచ్చావు, కుటుంబం ఇచ్చావు, ఇన్ని రకాలుగా చేసావు కదా ప్రభా, నీకు చెల్లించడానికి నా దగ్గర ఏమీ లేదని నోరారా మనసారా. కొంతమందికి స్తుతించే సమయంలో ఏమండి వర్షిప్ అన్నట్లే చెల్లిపోతారు. అది దురాత్మ పట్టి. నీకు అర్థం కాదా?
చూస్తాడు దేవుడు, చూస్తాడు ఒక రోజు. ఉన్నవి తీసేసి అనుకో, నీ బతుకేమవుతుంది, బజారు పాలు అవుతావు. స్తుతించే సమయం అది, చాలా వాల్యుబుల్ టైం అది. ఆ సమయంలో ప్రభు స్తుతించకుండా షికారులు కొట్టేస్తే వర్షం టైంలో పోయి టీ వస్తావా? పోయి ఎంత దరిద్రం కదా అది. మనసారా ప్రభు స్తుతించుకోవద్దు. ఇంతకాలం కాపాడాడు నీకు, పిల్లల్ని, కుటుంబాన్ని కాపాడాడు దేవుడు. నేను చెప్తున్నా నేను ప్రతి వస్తువును బట్టి నేను పొద్దున్నే స్తుతి చెల్లిస్తాను నా దేవునికి. వాచ్ ఇచ్చావయ్యా స్తోత్రం, బట్టలు ఇచ్చావయ్యా స్తోత్రం, ఇదిగో కూలర్ ఇచ్చావయ్యా స్తోత్రం, ఫ్యాన్ ఇచ్చావయ్యా స్తోత్రం, కీబోర్డ్ ఇచ్చావయ్యా, మైక్ ఇచ్చావయ్యా, చెప్పులు ఇచ్చావయ్యా. ప్రతిదీ పిన్ టు పిన్ స్తోత్రం చెప్తాను నేను మనసారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు కోరుకుంది అదేనండి. మరి నీకు ఇన్ని ఇచ్చాడే దేవుడు. ఏ రోజైనా ఇన్ని ఉపకారాలు చేసావయ్యా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లెంతునో, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లెంతునో. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో. ఏం చెల్లిస్తాం? రోజు జ్ఞాపకం చేసుకొని, అయ్యా నేనేం చెల్లించాలి? ఈరోజు ఆరోగ్యంగా ఉన్నానయ్యా. ఎంతోమంది ఆరోగ్యం పాడైపోయి హాస్పిటల్లో మగ్గిపోతున్నారయ్యా. నాకు ఆరోగ్యం ఇచ్చావు, నా పని నేను చేసుకుంటున్నాను, చక్కగా పనికి వెళ్తున్నానయ్యా, ఆరోగ్యం ఇచ్చావు, కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. కొంతమంది పని చేయలేక మంచాన్ని పడిపోయి నీరసం వచ్చి పడిపోయి, కొంతమంది దీర్ఘకాలిక రోగాలతో సతమతం అయిపోతుంటే నాకు ఆరోగ్యం ఇచ్చావు కదా ప్రభువా, ఇప్పుడు నేనేం చెల్లించాలి? ఒక్కసారి ఆలకించు, నీ గుణం చేసుకొని చెప్పు. నీకు ప్రభు మేలు చేయలేదా? నీ కుటుంబానికి ఎన్ని రకాలుగా మేలు చేస్తూ వచ్చాడు. మరి 9 మంది ఏమో వెళ్ళిపోయారు ఇంటికి బొలోమని, ఒక్కడ మాత్రం తిరిగి వచ్చాడు. వచ్చి ప్రభు పాదాల దగ్గర పడిపోయాడు. అయ్యా ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు, కుష్టి వ్యాధి బాగైంది, ఇప్పుడే నా దగ్గర డబ్బులు లేవు, బంగారం లేదు, కానుక ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదయ్యా. ఇదిగో నా మనసారా పూర్ణ హృదయంతో పూర్ణ బలంతో స్తుతిస్తాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఐ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు మై గాడ్. ఎల్లప్పుడూ నేను దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తాను, స్తుతిస్తాను. ఎల్లప్పుడూ నా దేవుని స్తుతిస్తూ ఉంటాను. దావీదు రోజుకి 7 సార్లు స్తుతిస్తాడు. ఆ గొర్రెల దొడ్లో నుంచి తీసుకొచ్చిన దావీదుని ఎప్పుడు మర్చిపోలా, తన స్థితిని మర్చిపోలా. నేను ఎవరు? ఇంట్లో వాళ్ళు అసహించుకుంటే ఆ గొర్రెలు మెప్పుకుంటుంటే నా దేవుడు తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడే అని మానకు స్తుతిస్తాడు. నేను ఇప్పుడు రాజునే, నాకు సమయం లేదులే, నాకు టైం లేదు, రాజుని ఆదివారం నేను రాలేనులే అన్నాడు దావీదు మందిరానికి వెళ్దామంటే సంతోషంతో పదండ్రా అని సంతోషంతో మందిరానికి వస్తాడు. రోజుకు 7 మార్లు స్తుతిస్తాడు దేవుణ్ణి. కారణం గొర్రెల దొడ్లో నుంచి తీసుకొచ్చిన దేవుడు నిలబెట్టాడు సింహాసనం మీద. ఈ సింహాసనం ఆయన ఇచ్చింది, కిరీటం ఆయన ఇచ్చిందే. కిరీటం పక్కన పెట్టి మోకాల మీద స్తుతిస్తాడు. మరి నీకు బిజీ స్తుతించే ఆ సమయం దొరకట్లేదు నీకు. దేవుడు చూస్తాడు దేవుడు. ఓహో వీళ్ళకి ఎంత ఇచ్చినా లాభం లేదు, ఫలితం లేదని చెప్పి నీకు తీసుకొని, బలా నమ్మకమైన దాసుడు, మంచి దాసుడా, వీడు ఒకటి ఇస్తే దాన్ని పాతి పెట్టాడు, ఇదిగో నువ్వు తీసుకొని చెప్పి నీకున్న కృపావరాలు అన్నీ తీసుకొని ఇంకొకరికి ఇస్తాడు దేవుడు. స్తుతించేవానికి ఇస్తాడు, నమ్మకం ఇస్తాడు. దేవుడు స్తుతించుకుందాం, దేవుడు మేలు చేశాడు కదా అని ఆలోచించుకోకుండా కొంత స్తుతించే అనుభవమే ఉండదు. నేను చెప్తున్నా ప్రతి మేలును బట్టి స్తుతిస్తూనే ఉండి ఏ మేలు చేసినప్పుడు మర్చిపోను. మరి మీరేం చేస్తారో నాకు తెలియదు. ఈ రోజు నుంచి ఆ సమరయుల్లాగా స్తుతించే వ్యక్తి అయితే కొండ మీద కట్టబడిన పట్టణంలో వెలుగొందుదు గాక. ఆమేన్. హల్లెలూయా. అంటారండి, ఎవరైనా కీడు చేస్తే అది మర్చిపోండి, అసలు జ్ఞాపకాలకు రాకూడదు. మేలు చేశారా? ఎవరైనా మేలు చేశారా? అది పదే ఆ మేలు చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. పదే దేవుడు మేలు చేశాడా, ఎవరైనా మేలు చేశారా, ఆ చేసిన మేలు మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి ప్రవర్తించండి. రిమెంబర్ దెమ్ హోల్ టైం. ఎవరప్పుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలా. చేసిన మేలు మర్చిపోకూడదు.
మరి దేవుడు ఇన్ని మేలు చేస్తే దేవుని స్తుతించకుండా ఆరాధించకుండా ఏమండి? ఎంతసేపు నాకు సమయం లేదు, తిన్నాను, పడుకున్నాను, ఇద్దరు బాగా పట్టింది, పొద్దున లేలేకపోయాను అని ఏదో ఒకటి కారణం చెబుతావే స్తుతించకుండా. వర్షిప్ టైం చెప్తున్నా, వర్షిప్ టైం చాలా ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్, దేవుని సమయం. అది చేసిన మేళ్ళని, వారమంతా చేసిన మేళ్ళని ఒక్కసారిగా చేతులు పైకెత్తి నోరారా స్తుతించే సమయంలో బయటికి వెళ్తావేంటి? ఏమండి? కళ్ళు తెరిచి చూస్తా నిస్సాయంగా ఉంటావేంటి? ఆ సమయంలో బిగ్గరగా స్తుతించు. అందుకని చెప్తూనే ఉంటాను, నోరారా స్తుతించండి. పక్కన ఎవరైనా ఏమనుకుంటా నీకెందుకు? నేను 2000 నుంచి ప్రారంభించాను. 2000 నుంచే బిగ్గరగా స్తుతించడం. రేకులు లేచిపోతాయేమోనంతగా అరిచేవాడిని. స్తోత్రం అని అరిస్తే నా చుట్టుపక్కల పారిపోయేవాళ్ళు, ఏమని జరిగిందిరా బాబు అని. అంత గట్టిగా బిగ్గర స్తుతిస్తాను. హల్లెలూయా. నేను ఎంత స్తుతిస్తూ ఉన్నానో నా దేవుడు ఇంకా అంతకంటే అంత ఎత్తుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఆమేన్. నువ్వెంత స్తుతిస్తావో నా ప్రభు అంత ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టును గాక. హోల్ మినిస్ట్రీ, టోటల్ హోసన్నా మినిస్ట్రీ చూస్తూ ఉండగానే నా దేవుడు ఘనపరుస్తున్నాడు నన్ను. నా గొప్ప? నాదేమీ తెలియదు. నాకు కేవలం నాకు ఒకటే తెలుసు, రోజుకు 12 గంటలు స్తుతించాను, రోజుకు 10 గంటలు స్తుతించాను, రోజుకు 9 గంటలు స్తుతించాను. ఎన్నో రోజుల్లో రోజంతా కూర్చొని స్తోత్రం ఇది ఒక్క మాట, ఇంకేమీ లేదు. నా ప్రార్థన కూడా ఉండదు. నా ప్రార్థన 20 నిమిషాలు, నా ప్రార్థన 20 మినిట్స్. నా ప్రార్థన, నేను చేసే ప్రార్థన 20 నిమిషాలే. స్తుతించేది 2-3 గంటలు రోజుకి. ఒకప్పుడు 12 గంటలు స్తుతించాను, 7 గంటలు స్తుతించాను, 6 గంటలు స్తుతించాను. ఇప్పుడు సమయం దొరికిందంటే స్తుతించుకుంటూనే ఉంటాను. ఇక్కడ కారు ఎక్కానంటే మందిరంలోనే స్టార్ట్ అవుతుంది. మందిరంలోనే ప్రార్థన చేసుకొని కారు తీసుకొని స్తోత్రం చెప్పుకొని గుంటూరుకి వెళ్ళేంత వరకు 2.5 గంట స్తోత్రం చెప్తానే ఉంటాను కారులో. అర్థమవుతుందా మీకు? మరి చేసిన మేలు మర్చిపోయి ప్రవర్తిస్తే దేవుడు ఎందుకు దీవిస్తాను నిన్ను? కొండ మీద కట్టబడిన పట్టణం సమరయ పట్టణం వెలుగొందుతూ ఉంది, అందరూ కనిపిస్తుంది. ఆ విధంగా నీ కుటుంబం కనిపించాలి, వెలుగొందాలి, దీవించబడాలనుకుంటే నీవు సమరయుల్లాగా ఉండాలి. సమరయులు ఏం చేశారు? మొదటిగా సమరయులు ఏం చేశారు? సత్యాన్ని అంగీకరించారు. రెండవదిగా సమరయుడు ఏం చేశాడు? చెప్పండి అమ్మా. సమరయుడు ఏం చేశాడు? రెండవదిగా సమరయుడు చేసిన మేలు మర్చిపోకుండా కృతజ్ఞతా హృదయంతో స్తుతిస్తూ ఉన్నాడు. స్తుతించేవాడు సమరయుడు. నువ్వు స్తుతించే వ్యక్తివైతే కొండ మీద కట్టబడి పట్టణములవే వెలిగించబడుతూ ఉండుగాక. లేకపోతే నీ బతుకంతే మరుగై ఉంటావు, ఉన్నతమైన స్థాయికి రాలేవు. ఇప్పుడు ఎంతకాలం దేవుని నమ్ముకొని ఏమైనా బయటకు వచ్చావా? ఏమైనా చెప్పుకునేటట్లుగా దీవించబడ్డావా? అంటే లేదే. ఈ సంఘం ఎప్పుడు ప్రారంభించబడింది? మరి ఇంతకాలం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది సంఘ పరిస్థితి? ఊర్లో పోయి కనుక్కో, ఎంక్వైరీ చేయి. చుట్టుపక్కల గ్రామాల్లో, ఊర్లో ఎంక్వైరీ చేయి. ఏమి సంఘం ఏమైనా గొప్ప జరుగుతుందా? ఏం లేదు, స్తుతిస్తూ ఉన్నాం. మీరు స్తుతిస్తున్నారు, నేను స్తుతిస్తున్నాను. చేసిన మేలను బట్టి స్తోత్రం చెప్తుంటే నా దేవుడు ఇదిగో కొండ మీద కట్టబడిన పట్టణం వల్ల సంఘాన్ని వర్ధల చేస్తూ ఉన్నాడు, వెలిగింపజేస్తూ ఉన్నాడు. అందరూ వినేటట్లుగా కనిపించేటట్లుగా ప్రభు చేస్తూ ఉన్నాడు. కారణం ఒకటే, స్తుతించుట, అంతే, ఇంకేమీ లేదు. సమరయుడు స్తుతిస్తున్నాడు కనుక రండి కొండ మీద కట్టబడిన పట్టణం వెలుగుతూ ఉన్నారు. నువ్వు స్తుతించే వ్యక్తివే ఉండాలి. 3వ మాట చెప్తాను. 3వ మాట లూకా సువార్త 10:33 చదవగలిగిద్దాం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి పూట కొల్లవాని ఇంటి వరకు, హల్లెలూయా, హీ వాజ్ ఏ గుడ్ సమరటియన్. మంచి సమరయుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మంచి సమరయుడు. చూడండి, ఎవడో వాడు దొంగలతో చేతులు పడిపోయి దోచుకొని కొట్టి కొర్ర ప్రాంతం చెట్లలో పడేసి వెళ్తే, మరి ఆ దారిలో ఆ రోజు పొద్దున్నే ఒక లేవీడు వెళ్తున్నాడు. లేవీయుడు వెళ్తుంటే అని మూలుగుతున్నాడు. ఆ చెట్లలో పడిపోయి ఒకడు దొంగల చేతిలో చిక్కిపోయి కొట్టితే కొర్ర ప్రాణంతో మూలుగుతుంటే చెట్లలో ఆ దారిలో ఒక లేవీడు వెళ్తున్నాడు. లేవీయుడు సమర్పించుకున్నవాడు చూసి అమ్మో మనకు అనవసరం, ఏడ్చుకుని వెళ్ళి ఆ దెబ్బల దగ్గర రక్తం కారిపోతుంటే ఈ లేవీడు చూసి వెళ్ళి తందాన్ని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక యాజకుడు వచ్చాడు. యాజకుడు ఇదిగో తెల్లని బట్టలు లూటింగ్ వేసుకొని నడికట్టు కట్టుకొని
యాజకుడు నిలువుటంగి ధరించుకొని అబ్బో నడికట్టు కట్టుకొని ఆ దారిని వెళ్తూ ఉంటే వాడు మూలుగుతూ ఏడుస్తుంటే చూశాడు, నా వల్ల కాదులే, ఇప్పుడు సమయం అయిపోయింది, ప్రార్థనకి వెళ్ళాలి అని వాడు వెళ్ళిపోయాడు. సమరయుడు వస్తున్నాడు. సమరయుడు వస్తూ ఉంటే మూలుగులు వినపడ్డాయి. ఆ చెత్తల్లో ఆ గుంటలో మూలుగుతూ ఉంటే ఆయన గాడిద అక్కడ పక్కన పెట్టి చూస్తే దెబ్బలు తగిలి ఒళ్ళంతా రక్తం అయిపోయి గాయాల పాలై మూలుగుతుంటే వెంటనే ఈ సమరయుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి మన దగ్గరకు వెళ్ళి, అంతవరకు ఎవరు దగ్గరికి వెళ్ళాలా, దూరాన్ని చూసి వెళ్ళిపోయారు. సమరయుడు తన దారిని వెళ్లకుండా వాహనాన్ని ఆపి గాడిదని నిలబెట్టి అక్కడికి వెళ్ళి ఆ పడి ఉన్న మన చోటుకు వచ్చి ద్రాక్షరసము నరండి నూనె పోసి గాయాలకు తుడిచి కట్టి నరండి మనకి కొంచెం తాపి ద్రాక్షరసము ఎత్తుకొని వచ్చి గాడి మీద కూర్చోబెట్టుకొని నేరుగా తీసుకొని వెళ్ళి పూటకొల్ల వాని ఇంటి దగ్గర తీసుకొచ్చాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జాలిపడ్డాడు సమరయుడు ఆ పడి ఉన్నవని చూసి. మరి నీకు జాలి అది, నీకు దయ్యేది, నీకు దయ్యేదమ్మా, దయమ్మ, దయక్క, అబ్బా దయక్క, పేరేమో దయక్క, దయమ్మ, ఏది దయ్యేదమ్మా నీలో? దయ్యంలాగా మారిపోయావు, దయ్యంలాగా, దయలేదు కానీ దయ్యంలాగా మారిపోయావు. మరి దయ్యేది నీకు, జాలేది తోటి విశ్వాసం మీద జాలి దయ ఉందా నీకు? నా ప్రభు స్పష్టంగా చెప్పాడు, నిన్ను వలే. అబ్బా ఏం చెప్పారమ్మా, మీకు మెడల్ చేయాలమ్మా అందరికీ. వాక్యం బ్రహ్మను చెప్పారు, నిన్ను వలే. చెప్పండి దగ్గర, నిన్ను వలే. మరి ఏది ప్రేమ ఏది నీలో? నీ పొరుగు వాళ్ళు ఎవరు? నీ పొరుగు వాళ్ళు ఎవరు? అది కదా గాయాలతో అల్లడిపోతున్నాడే నీ పొరుగువాడు. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు, సహోదర ప్రేమగా నిలవరముగా ఉండనివ్వు, ఈ సహోదరుని ప్రేమించు అని ప్రభు చెబుతూ ఉంటే అది సమరయుడు పాటించాడు. సహోదరుని ప్రేమించాడు, పొరుగువాడిని ప్రేమించాడు, గాయాల పాలైన వాడిని గాయాలు కట్టాడు, జాలిపడ్డాడు, దయ చూపాడు. ఇంతకాలం వాక్యమైనా నీవు ఆ యేసయ్య ప్రేమ నీలో ఏది మచ్చుకైనా కనిపిస్తుందా? ఏనాడైనా ఒక 2 జతల బట్టల వరకు ఇచ్చావా బట్టలు లేని వారికి? హలో నేను ఎప్పుడు విశ్వాసవి? అమ్మో నేను 2005లో నుంచి విశ్వాసిని. మరి ఎప్పుడు తెలియదా నీకు దయాగుణం? ఏమండి ఇంట్లోకి వెళ్ళి చూస్తే బీరువా తెరిస్తే నిండా పైనుంచి కిందికి అన్ని పట్టు చీరలే, అన్నీ ఫ్యాన్సీ చీరలు, పట్టు చీరలే. అమ్మా అక్క ఎవరికైనా లేని వాళ్ళకి ఇచ్చావా? చినిపోయిన చీరలు కట్టుకుంటే, మాసిపోయిన చీరలు కట్టుకుంటే అయ్యో అడగాల్సిన అవసరంలా, అయ్యే వీళ్ళకి బట్టలు ఏమంటున్నావే, వీళ్ళకి బట్టలు ఏమంటున్నాయే, నా దగ్గర చాలా ఉన్నాయి కదా ఇద్దామని చెప్పి ఇచ్చావా? ఆకలితో అల్లాడిపోయి, ఆకలితో కడుపు మండిపోతుంటే ఆకలితో ఎవరైనా చూసి కొంచెం ముద్ద అన్నం పెట్టావా? ఏదైనా కొంచెం బియ్యం ఇచ్చావా? 2 కేజీలు బియ్యం ఇచ్చావా? చే దరిద్ర జీవితం. ఎంత దారుణం అంటే ఇంత పిసినాడుతనమా? ఏం ఎంట కట్టుకొని పోతావా చచ్చినప్పుడు? మీ ఇంట్లో చచ్చిపోయారు కదా ఆల్రెడీ, మీ అమ్మ చనిపోయి తీసుకెళ్ళిందా? నీ బంధువులు చచ్చిపోయారు తీసుకెళ్ళారా? ఏమైనా నీ కొంపని తీసుకెళ్తావా? సమాధులు వేస్తారా నీ కొంపని? బుద్ధి లేదు కొంచెం అన్నా? నీ ఇంటిని తీసుకెళ్తావా? నీ ఆస్తి తీసుకెళ్తావా? దాచుకో, బీరవాలో దాచుకో, బ్యాంకులో దాచుకో, పోస్ట్ ఆఫీస్లో దాచుకో. ఇది నీకు నాకు మా ఇద్దరికి చెరొక 2 లక్షలు దాచిపెట్టా పోస్ట్ ఆఫీస్లో. దాచుకోరా దరిద్రుడా, దాచుకో, తీసుకెళ్తావు చచ్చినప్పుడు. మరి బతుకున్నప్పుడు ఏదైనా సాయం చేద్దాము. కొంతమంది చూడండి, ముసలోళ్ళకి ఇంట్లో ముసలోళ్ళకి తల్లిదండ్రులకి బతుకున్నప్పుడు అన్నం పెట్టరు, చిదరించుకొని అంటూ ఉంటారా? చచ్చినప్పుడు మాత్రం 4 లక్షలు ఖర్చు పెట్టి ఊరంతా పిలిచి భోజనాలు పెడతారు. అరే దరిద్రం. ఆ బతుకున్నప్పుడు ముద్ద అన్నం పెట్టచ్చుగా, చచ్చినప్పుడు ఏమో అందరికి ఊరంతా పంచి పెడతావు. బిర్యానీలు, కోడి ఏమని మటన్ బిర్యానీలు, దమ్ బిర్యానీలు అన్నీ. ఆ బతుకున్నప్పుడు ఒక ముద్ద అన్నం పెట్టచ్చుగా ముసలోళ్ళకి. అయ్యా ఆకలి అవుతుంది బాబు అంటే, లేదు ఇప్పుడు తర్వాత రాబా. ఎంత వేదన పడతారో, వాళ్ళ ఆకలితో అల్లాడిపోతుంది. నీకు జాలి లేదా, దయ లేదా? నీ దగ్గర ఉంది, సరే హెల్ప్ చేద్దాం లేని వాళ్ళకి. నేను చెప్పగలను ధైర్యంగా, నా దేవుడు చూస్తున్నాడు. ఆకాశం దేవుడు చూస్తున్నాడు. నా దేవుడు ఎంతమందికి హెల్ప్ చేశానో నాకు లెక్కే లేదు నాకు. ఎన్ని వేల మందికి హెల్ప్ చేశానో, విశ్వాసాలకు కావచ్చు, తోటి సేవకులకు కావచ్చు. నాకు తెలియదు. వాళ్ళు చెప్తుంటారు, అన్నా పలానా సమయంలో మీరు నాకు హెల్ప్ చేశారన్నా, బాగా కష్టాలు ఉన్నానన్నా. అవునా, నాకు గుర్తులేదే. అవునన్నా పలానా సమయంలో వాళ్ళు గుర్తు చేస్తుంటారు. అన్నా ఇంట్లో బియ్యం లేక, అన్నం లేక పస్తున్నామన్నా పిల్లలు. ఆ రోజు మీరు బియ్యం పంపించారన్నా మాకు.
మీరు ఎవరు చెప్పారు మేము అన్నం వండుకోలేదని? మాకు తెలియదు. ఏమో దేవుడు ప్రేరేపించి పంపించుంటాడు. ఎంతమందికి ఈ గొప్ప కోసం చెప్పట్లా, చెయ్యండి, అలా చేయండి. సమరయుడు అదిగో ప్రేమించాడు, కనికరించి జాలి చూపాడు, దయ చూపాడే. మరి నీవు ఇంతకాలం వాక్యం వింటున్నావు, ఏం మూట కట్టుకొని పోవు కదా. ఇల్లు, స్థలము, పొలము, ఫ్లాటు, డబ్బు, బంగారము ఆ లేని వాళ్ళని కొంచెం గమనించుకోవచ్చు కదా. అప్పుడు కొండ మీద కట్టబడిన సమరయ పట్టణం వల్ల నువ్వు వెలుగొందుతూ ఉందుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగునుగాక. నువ్వు చేసే ప్రతి కార్యాన్ని ప్రభు చూస్తూనే ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి కార్యం నా దేవుడు విన్నారండి, ప్రతి కార్యం కూడా ప్రభు రాసుకుంటూ ఉంటాడు. రాసుకొని ఇదిగో వీళ్ళు ఈమెయిల్ చేశారు, వీళ్ళకి ఈ ఈమెయిల్ చేశారని ప్రభు అన్ని రాసుకుంటూ ఉంటాడు. హీ ఈజ్ కౌంటింగ్ ఎవ్రీథింగ్. ప్రతిదీ ప్రభు లెక్కలకు రాసుకుంటాడు. నువ్వు చేసే ప్రతి పని, ప్రతి కార్యం ఏ ఇచ్చావో ప్రభు లెక్క అంటాడు కదా. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే మర్చిపోడు, ప్రతిఫలం పొందుకుంటారు మీరు. మరి ఏదైనా సహాయం చేస్తే లేని వాళ్ళకి ప్రభు ఊరుకుంటాడా? పడిపోయిన ఆ కొర్ర ప్రాంతం ఉన్న వారిని సమరయుడు పైకి లేవనెత్తాడు, చేతులతో ఎత్తుకున్నాడు, గాడిద మీద కూర్చోబెట్టాడు. క్రైస్తవుడు పడిపోయిన వారిని పైకి లేవనెత్తేవాడిగా ఉండాలి, ఉద్ధరించేవాడిగా ఉండాలి. పడిపోయిన వారిని మనకెందుకు అనుకోకూడదు. దేవుని నిన్ను ఎన్నుకుని ఎందుకు తెలుసా? ఆయన రక్తంతో కడిగి ఆయన సొత్తుగా మార్చుకుంది. ఎందుకంటే పడిపోయిన వారిని లేవనెత్తి ఉద్ధరించడానికే ప్రభువు నిన్ను లేవనెత్తాడు, నిన్ను పైకి లేవనెత్తాడు దేవుడు. నువ్వు అనేక మంది లేవనెత్తదు గాక. హల్లెలూయా, ప్రైజ్. ఒక్కొక్కరిని ధైర్యపరచాలి. చనిపోయే వాళ్ళు కొంతమంది చనిపోవడం సిద్ధంగా ఉన్నప్పుడు ఇందుకు మేము చెప్తున్న మాటలు బట్టి ఏంటమ్మా అలా ఒక మాట చెప్పేసరికి వాళ్ళ ధైర్యం వస్తుంది. కొన్ని మాటలు మేము చెప్తున్నప్పుడు చనిపోదాం, ఇక జీవితం ముగించుకుందాం అనుకున్న వాళ్ళు కూడా ఆ మాట వింటున్నప్పుడే వారిలో వెంటండి పైకి లేపబడుతున్నారు. ఈరోజు మీరందరూ సమరయుల్లాగా అందరిని పైకి లేవనెత్తేవారిగా, జాలి చూపించేవారిగా ఉందరు గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకరిని పడగొట్టకూడదు, సంఘాన్ని నష్టం కలిగించొద్దు. పడిపోయిన వారిని లేవనెత్తి ఉద్ధరించే వారిగా ఉండాలి, కానీ ఇంకా పడగొట్టే వారికి ఉండకూడదు. అదిగో సమరయుడు జాలి చూపించాడట, దగ్గరికి వచ్చాడట, గాయాలు కట్టాడట, రండి ఎత్తుకొని గాడి మీద కూర్చోబెట్టుకుని తన వాహనం మీద కూర్చోబెట్టుకొని పూటకల వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి వెళ్ళాడట. అందుకు ఆ కొండ మీద సమరయ పట్టణం కట్టబడింది. ఎందుకు ఈ సమరయ పట్టణం కట్టబడి అందరూ కనిపిస్తుందంటే, సమరయులు సత్యాన్ని గ్రహించేవాళ్ళు, 2 స్తుతించేవాళ్ళు, చేసిన మేలు మర్చిపోకుండా, 3 ఏంటండి పడిపోయిన వారిని జాలి కలిగేవాళ్ళు, జాలి కలిగి మన దాన్ని మన పోదామని మనకేదో అనుకోకుండా దయ చూపేవాళ్ళు, జాలి చూపేవాళ్ళు, పడిపోయిన వారిని పైకి లేవనెత్తేవాడు సమరయులు. ఒక్క మాట చదివి ముగించుకుందాం. ఒక్క మాట, అపోస్తల కార్యాలు 8:14. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలులు విని దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమరయ వాళ్ళు ఏం చేశారమ్మా? ఈ చెవితో ఈ చెవితో విడిచిపెట్టారు. సమరయ వాళ్ళు వాక్యం విని ఆ వాక్యాన్ని నడుచుకునే వాళ్ళు కాదా? అవునా? నడుచుకునే వాళ్ళు, అంగీకరించేవాళ్ళు, చెప్పిన వాక్యాన్ని చెప్పినట్టుగా విని అంగీకరించే వాళ్ళు సమరయులు. కొండ మీద సోమరోను పట్టణం కట్టబడింది. సోమరోను అంటే సమరయ. ఎందుకు కట్టబడింది? అందరికి కనిపించేటట్లుగా. మరి ఈరోజు నీవు ఆ సమరయుల్లాగా అందరికి కనిపించేటట్లుగా నీ కుటుంబ ఆశీర్వాదం, నీ కుటుంబ పరిస్థితి చూసి అందరూ మెచ్చుకునేటట్లుగా ఉండాలంటే నువ్వు సమరయ లక్షణాలు కలిగి ఉండాలి. ఏమిటి సమరయ లక్షణాలు అంటే? 1 సత్యాన్ని గ్రహిస్తారు, 2 నోరార ప్రభువుని స్తుతిస్తారు, 3 జాలిపడి పైకి లేవనెత్తారు, 4వదిగా దేవుని వాక్యాన్ని చెప్పినట్టుగా అంగీకరిస్తారు. అంతే, ఇంకా మాట్లాడరు. వాక్యం చెప్పామంటే వెంటనే దానికి తూచ తప్పకుండా అంగీకరిస్తారు. మన సంఘం చూడండి, ఎంతోమంది ఉన్నారు, గీత గీస్తే దాటరు. ఇక సంఘ పెద్దలు ఉన్నారు, మన చోట్ల వాలంటీర్స్ ఉన్నారు. ఇలా గీత గీసి ఇక్కడ ఉండమంటే అంతే, మాట్లాడరు. ఏందంట మాట్లాడరు. మన సంఘంలో విశ్వాసులు గీత గీసామంటే దాటరు. ఒక వాక్యం చెప్పామంటే దాటరు. ఇక నువ్వు దాటావంటే, మితిమీరి పోయావంటే, వాక్యాన్ని అంగీకరించుకొని ప్రవర్తించేవాడు సమరుడు కాదు. కొండ మీద కట్టబడిన పట్టణంలో ఉండలేవు. ఉండాలనుకుంటే వాక్యాన్ని అంగీకరించు, చెప్పిన మాటకు లోబడు. ఏం చెప్తే చేయి, అంతే. నీ చేయగాకంటే చేయొద్దు, చేయంటే చేయి.
అప్పుడు నా దేవుడు నేను ఎలా చేస్తా తెలుసా, అనేకులకి లోకానికి వెలుగులాగా కొండ మీద కట్టబడిన పట్టణంలో వలె వెలిగింప చేయను గాక. వాక్యం వింటావా? వాక్యం అంగీకరిస్తావా? ఈ నా మాటలు విని వాటి ప్రకారం నడుచుకున్నవాడు ఎక్కడ ఉంటాడు? బండ మీద పునాది వేసుకున్న వాని బుద్ధిమంతుని పోలి ఉంటాడు. వర్షం వచ్చింది, తుఫాన్ వచ్చింది, గాలి కొట్టింది, ఆ ఇంటికి ఏమి నష్టం జరగదా? ఈ నా మాటలు విని కూడా వాటి ప్రకారం చేయకుండా అంగీకరించకుండా ఉన్నవాడు, నీ బతుకు అలా కాకుండా ఉండాలనుకుంటే సమరయుల్లాగా వాక్యాన్ని అంగీకరించదు గాక. ఆమెన్. కొండ మీద కట్టబడిన పట్టణం మరుగై ఉండలేదు, అందరికి కనిపిస్తుంది. ఆ విధంగా నీ సంఘాన్ని, నీ కుటుంబాన్ని ప్రభు విధంగా మరుగై ఉండకుండా అందరికీ తేడా కనిపించినట్లుగా చేయను గాక. ఏ పట్టణం కట్టబడింది కొండ మీద? సమరయ పట్టణం. సోమరం పట్టణం కట్టబడింది కొండ మీద, అందరు కనిపిస్తుంది. ఎందుకు కట్టబడింది? ఎవరు సమరయులు? ఏమిటి? అదిగో సమరయ స్త్రీ సత్యాన్ని అంగీకరించింది. సమరయుడు శుతిస్తూ ఉన్నాడు. సమరయుడు జాలిపడి పైకి లేవనెత్తున్నాడు. తోటి సహోదరు మీద ప్రేమ చూపిస్తున్నాడు. సమరయులు వాక్యాన్ని అంగీకరిస్తారు. ఆ విధంగా నువ్వు కనుక ప్రవర్తిస్తే ఈ రోజు నుంచి నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ జీవితాన్ని నా ప్రభు కొండ మీద కట్టబడిన పట్టణంలో వెలిగింపచేయునుగాక. ఆమెన్. లేచి పడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకోవాలి. కొండ మీద కట్టబడిన పట్టణం మరుగై ఉండనేరదు. మీరు కూడా అలాగే ఉండాలి. అనేకులకి దీవెనకరంగా ఉండాలి. మీ ప్రగతి, మీ ఆశీర్వాదం అందరూ చూడాలి, తేటగా గమనించాలి. అదిగో సమరయ పట్టణం, షోమ్రోను పట్టణం కొండ మీద కట్టబడి ఉంది, అందరు కనిపిస్తూ ఉంది. ఎందుకని ఈ సమరయ పట్టణం కొండ మీద కట్టబడి ఉంది? ఏమిటి సమరయుల యొక్క లక్షణాలు? సమరయులు సత్యాన్ని గ్రహించేవాళ్ళు, సమరయులు చేసిన మేలు బట్టి స్తుతించేవాళ్ళు, సమరయులు తోటి వ్యక్తుల్ని ప్రేమించి పైకి లేవనెత్తేవాళ్ళు, జాలి చూపించేవాళ్ళు. సమరయులు వాక్యాన్ని అంగీకరిస్తారు. ఇదే లక్షణాలు నీలో ఉంటే ఈరోజే నా దేవుడు నీ కుటుంబాన్ని కొండ మీద కట్టబడిన కుటుంబంలాగా మార్చబోతూ ఉన్నాడు. అనేకులకు దీవెనకరంగా నీవు నీ కుటుంబం ఉండబోతున్నారు. ప్రార్థన చేసుకుంటావా? యేసయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. నా కుటుంబాన్ని కూడా అనేకులు దీవెనకరంగా మార్చండి. ఆ సమరయ పట్టణాన్ని కొండ మీద కట్టారు కదయ్యా, అనేకులు చూస్తున్నారు కదయ్యా. నా కుటుంబ ఆశీర్వాదం, నా దీవెన, నా సమృద్ధి, నేను వృద్ధి పొందడం అందరూ చూడాలి నాయన. నా సంఘాన్ని అందరూ గమనించాలి ప్రభా. అనేకులకు దీవెనకరంగా మేము ఉండాలి యేసయ్యా. ఈరోజు ఈ విన్న వాక్యం నాలో, మా అందరిలో తండ్రి స్థిరపరిచి క్రియ జరిగించండి. ఈ రోజు నుంచి మాలో ఉన్న లోపాలు సరిచేసి ఆ సమరయులాగా జీవించే భాగ్యాన్ని నాకు మా అందరూ దయచేయండి. ఈ సంఘాన్ని కొండ మీద కట్టబడిన సంఘంలాగా మార్చండి. ఇక్కడ చేరవచ్చిన బిడ్డలందరి కుటుంబాలని కొండ మీద కట్టబడిన కుటుంబాల వల్ల వెలిగింపచేయండి. మమ్మల్ని ఆ విధంగా వెలిగింపచేయండి. చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపడేట్లుగా ఘనపరిచి దీవించమని ఒక కుటుంబం చేతికి అప్పగిస్తున్నాం. వర్ధిల్ల చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.